ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుచునుగా నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని, రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతటి పాపమైనా సరే యేసయ్య ఈ పాపాన్ని క్షమించగల సమర్థుడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే యేసులోనే నీకు రక్షణ, యేసులోనే నీకు స్వస్థత, ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం, ఆ యేసులోనే నీకు విడుదల, ఆ యేసులోనే నీకు నిత్య జీవం యేసులో ప్రభు దయచేయునుగాక. యేసుని హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఈ రోజు నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే నీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో యేసులోని రక్షణ అనే టీవీ కార్యక్రమం మీతో మాట్లాడతాకి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి యేసుకే మహిమ కలుగాక. అందరు బాగున్నారండి? ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు ఎంతగానో దీవెనకరంగా ఉండాలని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాలు మీకు సిద్ధపరుస్తున్నాము. ఇలాంటి వాక్యాలు మీరు మరిన్ని చూడాలన్నప్పుడు యేసులోని రక్షణ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ టచ్ ఫోన్స్లో అనేకసార్లు ఈ వాక్యాన్ని విని మరలా ఆత్మీయంగా ఇంకా బలపడత కోసం ఒక మంచి అవకాశం ఉందని ప్రభుపేట మనం చేర్చున్నాం. జీవితాలు మారుస్తున్న శక్తివంతమైన సందేశాలు, రాకడ సిద్ధపాటు సందేశాలు, ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి మాకు తెలియపరచండి. చాలామంది ఆత్మీయంగా బలపడుతున్నారు. అంతేకాదు ఆసక్తిగా ఈ వాక్యాన్ని వినండి. ఆఖరిలో మీ సమస్యల విడుదల కోసము ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాము. ఏకీవించుని దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఈరోజు నా వాక్యాంశము, తప్పిపోయిన వ్యక్తివా, జయించిన వ్యక్తివా? తప్పిపోయిన వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, జయించిన వారు వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? బైబిల్ కేంద్రంగా అనేక లోతైన పాఠాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ జీవితంలో మనము జయించిన వారిలాగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుని ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుని నిచ్చేదను. దేనికి స్తోత్రం కలుగాక. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, జయించిన నేను ఎలా అయితే సింహాసనం మీద కూర్చున్నానో మీరు కూడా జయించిన వారిలాగా ఉంటే నాతో పాటు నా తండ్రి సింహాసనం దగ్గర కూర్చునే అవకాశం ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 3:2 7 రకాలైన ఆశీర్వాదాలు చూస్తాం. జయించిన వారు పొందే 7 రకాలైన ఆశీర్వాదాలు నేను ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడటం జరిగింది. జయించిన వారు తండ్రితో పాటు ఆయన సింహాసనం దగ్గర కూర్చునే అవకాశం ఇస్తాడు. జయించిన వారు ఆయన దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటాడు. జయించిన వారు మరుగైన మన్నాను భుజించే అవకాశం ఇస్తా అంటాడు. జయించిన వారు వారి పేరు అందరి ఎదుట, దేవతల ఎదుట పరలోకంలో ఒప్పుకుంటాను, తెల్ల రాత్రినిస్తాను, అందరి ఎదుట వారి పేరు నేను ఒప్పుకుంటానంటాడు. అంతేకాదు ఈ విధంగా చూసుకున్నట్లయితే జయించిన వారు మరుగైన మన్నాను ఇస్తానంటాడు. ఈ విధంగా 7 రకాలైన ఆశీర్వాదాలు జయించిన వారికి ఇస్తాడు. క్రైస్తవ జీవితం అనేది యుద్ధరంగం లాంటిది, పోరాటము. ఈ పోరాటం మనం జయించే వారిలాగా ఉండాలి. ఈ విశ్వాస పోరాటంలో మనం జయించాలి. యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శోధనలు జయించాడు, చీకటిని జయించాడు. ఆయన మనవలే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు పాపులు రక్షించడం కోసము. అయితే మనలాగా ఆయన కూడా అన్ని శోధనలు ఎదుర్కొన్నాడు, అన్నిటినీ జయించాడు. కాబట్టి అన్ని నామల కంటే పైనామగా యేసయ్య నామం ఉంది. ఆయన బిడ్డలమైన మనం కూడా జయించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ పోరాటాలు జయించాలి, విశ్వాసం పరీక్షలు జయించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకోసమంటే జయించిన వారు మాత్రమే ఆయన దగ్గర శ్రేష్టమైన బహుమానాలు పొందుకుంటారు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఈ శోధనలు జయించాలని, విశ్వాసం కాపాడుకుంటూ మంచి పోరాటం పోరాడి మన పరుగు కడముట్టించాలని పౌలు గారు ఎలా అయితే వాక్యం సెలవిస్తున్నాడో మనం కూడా జయించాలని చెప్పి యేసుక్రీస్తు వారు జయించినట్లుగా మనం కూడా జయించి ఆయన రాజ్యంలో శ్రేష్టమైన బహుమానాలు పొందుకోవడం దేవుని చిత్తమై ఉంది. అయితే ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే పడిపోయిన వాళ్ళగా ఉంటున్నారు, తప్పిపోయిన వారిలాగా ఉంటున్నారు. రక్షణ పొందుతున్నారు, రక్షణ పొందిన తర్వాత చాలామంది తప్పిపోతున్నారు, చాలామంది పడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, చీకటిలో పడిపోతున్నారు, రకరకాలైన శోధనలో శరీరేచ్చలకి లొంగిపోయి వంగిపోయిన స్థితిలో ఉంటున్నారు. రక్షణ పొందటం ముఖ్యమైనది కాదు,
రక్షణ పొందుతూ ఒక మెట్టును ఎక్కేవంతే. నీ ప్రాణం పోకడ వరకు, దేవుని రాక వరకు అంతవరకు సహించిన వాడి రక్షణ పొందుతాడు అంటున్నాడు వాక్యం సెలవిస్తుంది. నీ ప్రాణం పోకడ వరకు, దేవుని రాక వరకు నమ్మకం జీవించాలి. అప్పుడు మాత్రమే మనము నిత్యరాజ్యంలో ఉండే భాగ్యం పొందుకుంటాం. అంతేకాదు శ్రేష్టమైన బహుమానాలు జయించిన వరకు దేవుడు ఇస్తాడు. అయితే ఈరోజు చాలామంది తప్పిపోయిన వారిలాగా ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే కొన్ని మనకి పాఠాలు నేర్పించడం కోసం కొంతమంది జీవితాలు బైబిల్ గ్రంథంలో ప్రభు రాయించి ఉన్నాడు. జయించిన వారిలాగా ఉంటున్నావా? తప్పిపోయిన వారిలాగా ఉంటున్నారు. జయించిన వారు ఎలా ఆశీర్వాదం పొందుకున్నారు, ఎలాంటి దేవుని కృపను పొందుకున్నారు. అయితే తప్పిపోయిన వారు ఎలాంటి ఓటములు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కొన్నారో బైబిల్ కిందగా ధ్యానం చేద్దాం పేరురా. మత్తయి సువార్త 24:14-16 చూసినప్పుడు అక్కడ ఇస్కరియోతు యోధా గురించి చూస్తాం. యేసుక్రీస్తు వారి శిష్యుడే, కానీ ఆయన ధనానికి లొంగిపోయాడు. 30 వెండినాలకి యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. తన శిష్యుడైన యేసుప్రభు తనతో పాటు అప్పటి వరకు ఉండే అన్ని కార్యాలు చూసి కూడా యేసుప్రభు వారిని నిజంగా 30 వెండినాల కోసము అమ్మివేశాడు యేసుప్రభు వారిని. చూడండి, ఆయన ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత చివరికి ఏం జరిగింది? తన ఉరేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధనంకి లొంగిపోయాడు, ధనం విషయంలో తప్పాడు ఇస్కరియోతు యోధా. చూడండి, ఈరోజు చాలామంది డబ్బు కోసం గబ్బు పనులు చేసే వాళ్ళు ఉంటున్నారు. ధనం కోసం పరిగెడుతున్నారు, ఏమి సాధించలేకపోతున్నారు. చివరికి కూడగట్టి డాక్టర్లకి పోస్తున్నారు, అనారోగ్య పాలై హాస్పిటల్ పాలవుతున్నారు. చూడండి, ధనము సంతోషం ఇవ్వలేదు. వెండి బంగారు నీకు దగ్గర ఉన్న వెండి బంగారు నీకు సంతోషం ఇవ్వదు, కానీ యేసు ప్రభువు ఒక్కడే నీకు సంతోషం ఇవ్వగల సమర్థుడు. ప్రయాసపడి భారము సముద్రులారా, నా దగ్గర నేను నీకు విశ్రాంతి ఇస్తానని వాక్యం సెలవిస్తుందిగా. ఆయన దగ్గరికి వస్తే నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. నెమ్మది, శాంతి, సమాధానం, నిత్య జీవము, నిత్య ఆశీర్వాదము ప్రభు ఇస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయను గాక. 2 రాజుల గ్రంథము 5:20-27 చూసినప్పుడు అక్కడ గెహాజీ గురించి చూస్తామండి. గెహాజీ ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. ఎలీషా శిష్యుడైన గెహాజీ ఏం చేశాడండి? అతడు ఎలీషా శ్రేష్టమైన అభిషేకం పొందుకున్నాడు. 2 అభిషేకంతో బలంగా వాడబడుతున్నాడు. ఏలియా తర్వాత రెట్టింపు అభిషేకం పొందుకున్న ఎలీషా ఎంత బలంగా వాడబడుతున్నాడు. ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యాలు జరిగిస్తున్నాడు. అతను ప్రార్థిస్తే చనిపోయిన వారు కూడా లెగుస్తున్నారు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తున్నాడు. అంత రెట్టింపు అభిషేకం పొందుకున్న ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న గెహాజీ ఎంత అభిషేకంతో ఉండాలి. ఏలియా తర్వాత ఎలీషా 2 ఆత్మ పొందుకున్నాడు. ఎలీషా తర్వాత గెహాజీ దానికి మించిన ఆత్మ పొందుకుని బలంగా వాడబడాల్సిన వ్యక్తి. అతడు ధనం ఆశించి భ్రష్టుడైపోయాడు, పతనమైపోయాడు. ధనాపేక్ష సమస్త కీడునకు మూలమైన వాక్యం సెలవిస్తుంది. ఎలీషా గారు ప్రార్థించగా నయమాను గారు స్వస్థ వచ్చింది. అతను ప్రార్థన కూడా చేయలేదు. ఏలి చెప్పాడు, 7 సార్లు వెళ్ళి ఆ యోర్దానులో మునగమన్నప్పుడు అతను చెప్పినట్టు చేసినప్పుడు వెంటనే నయమానుకున్న కుష్ఠరోగం తొలగిపోయింది. అప్పుడు నయమాన్ గారు కృతజ్ఞతగా ఆ యొక్క వెండి బంగారంలో కానుకలన్నీ కూడా పంపిస్తాడు ఎలీషా దైవజనుడి దగ్గరికి. అయితే దైవజనుడు వాటి ఇంకా చూడకుండా వాటిని వద్దని చెప్పేస్తాడు. పంపించేస్తుంటే ఇతను వచ్చి తర్వాత వెనకాల పడి వచ్చి ఇదిగో అయ్యా నాకు అది కావాలయ్యా, అవి నాకు కావాలి, ఇదిగో ఆయన ఏమంటున్నారు, అవి నాకు కావాలని చెప్పి వాటిని పొందుకుంటాం కోసము ఎంతో తాపత్రపోయాడు. వద్దన్న ధనము కోసము వెనకాల పరిగెత్తాడు గెహాజీ. ఏమైంది? చివరికి కుష్టి రోగం తెచ్చుకున్నాడు. శపితమైన వాళ్ళ కోసం ఆశపడితే, ధనం కోసం ఆశపడితే అలాంటి నష్టం కలుగుద్ది. సేవకుడు విడిచిపెట్టేశాడు. వద్దన్నాడు దైవజనుడు అనుసరించకుండా ధనం అనుసరించాడు. ఈరోజు చాలామంది డబ్బు వెనకాల పరిగెడుతున్నారు. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ కానుకలు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఏది ఇస్తారంటే ఏదైనా ఎర్ర చూపిస్తే అపాది ఎర్ర వేస్తుంటే ఆ ఎర్ర దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఎర్రకు ఆకర్షితులు అవుతున్నారు. ధనం కోసము ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారంటే, ఏదైనా డబ్బులు ఇస్తారంటే, ఏదన్నా పదవి వస్తుందంటే, ఏదన్నా మంచి అతని స్థితి అతను కలుగుతుందంటే అక్కడికి పరిగెడుతున్నారు. దేవుడిని విడిచిపెడుతున్నారు, మందిరం విడిచిపెడుతున్నారు, సహవాసం విడిచిపెడుతున్నారు. కొంతమంది భోజనం కోసం వెళ్ళిపోయే వాళ్ళు అయితే, కొంతమంది డబ్బుల కోసం వెళ్ళిపోయారు. కొంతమంది ఏదేదో ఆశించి ఏదో ఇస్తారని చెప్పి పరుగులు తీస్తున్నారు. కానీ చివరికి వారి జీవితంలో తర్వాత వచ్చే నష్టం చూసి లబోదీబోని ఏడుస్తున్నారు. అందుకని మీరు అలాంటి పరిస్థితి వెళ్లకుండా ముందే దేవుని వెంబడించాలి. మొదటి నా నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు మీకు కావాల్సిన ఇస్తానని వాక్యం సెలవిస్తున్నాడు. వెండి బంగారం నాదని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఆ యొక్క వెండి బంగారం కోసము, ధనం కోసము పరుగులాడుతున్నారు చాలామంది. ఈరోజు మనము తప్పిపోయిన వాళ్ళగా ఉండకూడదు. గెహాజీ తప్పిపోయాడు. గెహాజీ జయించిన వాడిగా ఉంటే ఎలీషా కంటే 2 వాడబడి ఇంకా బలమైన అభిషేకంతో అతను వాడబడాల్సిన వ్యక్తి. కానీ తన అభిషేకం, తన కృపను, తన యొక్క ఔన్నత్యాన్ని కోల్పోయాడు. ఇది ప్రభునితో మాట్లాడుతున్నాడు.
ధనం కోసం పరిగెత్తి దేవుడిని పక్కన పెట్టొద్దు, మందిరాన్ని సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, ఈ అభిషేకాన్ని పక్కన పెట్టొద్దు. ఎందుకంటే ధనము కంటే, వెండి బంగారం కంటే, ఆస్తి కంటే విలువైంది దేవుని అభిషేకము. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ధనము కావాలా, దేవుడు కావాలా మనం తేల్చుకోవాలి. ధనము కావాలా, లోకం కావాలా, దేవుడు కావాలా తేల్చుకోవాలి. శరీరేచ్ఛలు కావాలా, దేవుడు కావాలా తేల్చుకోవాలి. పిల్లరా, న్యాయాధిపతులు 16:1-4 చూసినప్పుడు సంసోను దెలీలా అనే వేశ్య వ్యామోహంలో పడిపోయి అతడు తన శక్తినంతా కోల్పోయాడు. శరీరేచ్ఛలో పడిపోయాడు. శరీరేచ్ఛల విషయంలో తప్పిపోయాడు సంసోను. అతను గాడి దవడ ఎముకతో 1000 మందిని చంపేసి అంత శక్తిని దేవుడిస్తే, అలాంటి సంసోను దేవుని కోసం రోషంగా నిలబడి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్న శత్రువుని నాశనం చేయడం కోసం దేవుడి చేత ఎన్నుకోబడిన చూజన్ పర్సన్గా, చూజన్ మ్యాన్ ఆఫ్ గాడ్గా ఉన్న సంసోను అతడు ఒకనొక సంబంధు వేశ్య వ్యామోహంలో పడిపోయాడు. శరీరేచ్ఛలో పడిపోయాడు. ఢిల్లీలో అనే వేశ్య దగ్గరికి వెళ్ళి అతడు చివరికి తన దేవుడిచ్చిన కృపను కోల్పోయాడు, అభిషేకం కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు. చివరికి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, అతడు గాడి దవడెంతో 1000 మంది చంపే శక్తి కలిగిన సంసోను చివరికి శత్రుల చేతిలో బందీగా, బానిసగా, ఒక కీలు బొమ్మలాగా మారిపోయి అందరి ఎదుట ఆ దాగోను దేవత గుడిలో అతడు బొక్కబొరలా పడాల్సిన పరిస్థితి, తన ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి, చివరికి కళ్ళు తీసివేయబడిన, కళ్ళు పీకించబడిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. శత్రులు అతను బంధించారు, కళ్ళు పీకివేశారు, శక్తి అంతా కోల్పోయాడు. చూడండి ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయాడంటే, ఒక నిరాశతో, ఓటమితో అతడు తన ప్రాణం కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, అభిషేకం కోల్పోయాడు, అన్నిటినీ కోల్పోయాడు. ఈరోజు చాలామంది యవనస్తులు ఇలాంటి స్థితిలో ఉన్నారు. దేవుని ఇచ్చిన అభిషేకం, దేవుని ఇచ్చిన శక్తిని, దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని సాతానికి పాలనగా పెట్టేస్తున్నారు. యవన స్త్రీలకు అప్పగించేస్తున్నారు. శరీరాన్ని జయించలేక వ్యర్థమైన పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి, వ్యర్థమైన దృశ్యాలు చూస్తూ, అశ్లీల చిత్రాలు చూస్తూ వారు చేయని చెడ్డ కార్యాలు చేస్తున్నారు. చాలామంది వివాహం కంటే ముందుగానే వారి శరీరాన్ని అపవిత్రపరుచుకుని వారు భయంకర అనారోగ్య పాలవుతున్నారు. చాలామంది కుటుంబాలు చూస్తే యవన ప్రాయాలకి ఎంతోమంది యవనస్తులు ఎయిడ్స్ బారిన పడుతున్న వాళ్ళు చూస్తున్నాం. కారణం ఏంటంటే, భయంకరమైన పాపానికి యవన ప్రాయంలో వారి శరీరాన్ని అమ్ముకొని భయంకరమైన పాపానికి లోనైపోయి చివరికి తర్వాత ఆరోగ్యం కోల్పోయి, అన్నీ కోల్పోయి లబోదీమని గుండెల బతుకు ఏడుస్తున్నారు, కన్నీరు కాస్తున్నారు. కానీ చేతులు కాళ్ళు నాకు ఆకలి పట్టుకుంటే ప్రయోజనం లేదండి. చూడండి, ఆలోచిస్తున్నట్లయితే మనం యవన ప్రాయంలో దేవుని సాక్షిగా ఉండాలి. యవనస్తులు బలవం చేతిలో బాణం వంటి వాళ్ళలాగా ఉండాలంటే, యవన ప్రాయంలో శరీరాన్ని ఎమ్ముకుని శరీరంలో ఉన్న బలమంతా కూడా లోకానికి, వేషులకి, వ్యర్థమైన మత్తు పదార్థాలకి, శరీరేచ్ఛలకి, లోకాశల కోసం ఖర్చు పెట్టేసి చివరికి వారి జీవితం అంతా కూడా నిరుత్సాహంతో, ఓటమితో, చదువును కోల్పోయి, జ్ఞానాన్ని కోల్పోయి, మంచి కెరీర్ని పాడు చేసుకుని, లైఫ్ని పాడు చేసుకుని, ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులోకి పడి ఎక్కడెక్కడికో పరిగెత్తి తల్లిదండ్రులకి కంఠశోష, తల్లిదండ్రులకి గుండె కోత, చివరికి నమ్ముకున్న వాళ్ళు అందరినీ కూడా వారికి అన్యాయం చేసి చివరికి సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది. ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, అనే నా పరిస్థితి ఎలా ఉందని గుండెల బతుకులు ఏడుస్తూ ఉంటారు. పశ్చాత్తపడి మారు మనసు పొంది వారి జీవితాన్ని సమర్పించుకునే వాళ్ళు మంచి స్థితిలో ఉన్నవారు చాలామంది నేను చూశాను. కానీ ఇంకా పశ్చాత్తాపడకుండా లోకంలో కలిసిపోయి అదే పాపం చేస్తూ శరీరేచ్ఛలు జయించలేక పడిపోయిన వారు పతనమైపోయి భ్రష్టులైపోయి చివరికి పిచ్చివాళ్ళగా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది నేను చూశాను. ఆలోచన చేస్తారు ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచునగా మనం తప్పిపోయిన వారిలాగా ఉండకూడదు, జయించిన వారిలాగా ఉండాలి. పాపాన్ని జయించిన యవనస్తులాగా ఉండాలి. పాపాన్ని జయించిన క్రైస్తవులాగా ఉండాలి. నీతిమంతులు కలుగు ఆపద అనేకంలో వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తానంటున్నాడు. ఆపద నుంచి విడిపిస్తాడు. కానీ శోధన మన జీవితంలో కలిగినప్పుడు ఆ శోధనలో మనం పడిపోకూడదు, పాపంలో పడిపోకూడదు. అపవాది శోధిస్తూ ఉంటాడు, వాడు శోధకుడు, వాడు శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శోధనలో పడిపోకూడదు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతానని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రికలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి లోబడి మొట్టమొదటిగా అపవాదిని ఎదిరించు, అప్పుడు వాటి దగ్గర నుంచి పారిపోతావు. నువ్వు దేవుడికి లోబడకుండా అపవాదం ఎదిరించకుండా పాపంలో ఉన్నానంటే ఆ పాపం నువ్వు జయించలేవు, ఇంకా మునిగిపోతావు ఊబిలోకి. ఊబి ఎలా ఉంటుందంటే ఒకసారి అడుగు పెడితే లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే మనం బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. వెంటనే మనం చెయ్యి అందిస్తే పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు మనకు సహాయం అందిస్తారు. దేవుడు మనకు సహాయం చేసే వాళ్ళు పంపిస్తాడు, సేవకులు పంపిస్తాడు. మన కోసం ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. వాడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయించుకుని పశ్చాత్తపడి మందులో కన్నీరు కాచి మన పాప స్థితిని విడిచిపెడితే దేవుడు తప్పనిసరిగా కనికరిస్తాడు. చూడండి, పంది ఏం చేస్తా పంది బురద అంటే బాగా ఇష్టపడుద్ది. అది ఎంత శుభ్రపరిచినా కానీ మరలా ఆ డ్రైనేజ్లో ఆ మురికే బాగుందని చెప్పి మురికిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, మురికిలో దొర్లాడుతూ ఉంటుంది.
బ్రతికినంత కాలము ఆ మురికిలోనే జురుకుంటూనే ఉంటుంది. ఆ పాపముకు సాదృశ్యంగా ఉన్న మురికి. చాలామంది యవనస్తులు కూడా లోకాన్ని పాపాన్ని జురుకుంటూ ఉంటారు. చివరికి వాళ్ళు దేవుని చూడరు, మందిరాన్ని చూడరు, సేవకుల వైపు రారు, మందిరం వైపు రారు, దేవుని వైపు రాకుండా వారు ఆ పాపలోనే ఉంటారు. అది ఎప్పుడు పైకి చూస్తో తెలుసా? ఒక సమందు తిని బాగా బలిసిపోయి ఆ పంది మంచి పుష్టికరమైన దేహం వచ్చేస్తుంది దానికి. అప్పుడు వేటగాడు వస్తాడు, వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాడు. వేటగాడు వచ్చి దాన్ని కాళ్ళు చేతులు కట్టేసేసి మధ్యలో కర్ర పెట్టి అటోకలు ఇటోకలు కాళ్ళు చేతులు కట్టేసి దాన్ని మోసుకెళ్తా ఉంటే అప్పుడు పైకి చూసిద్దంటండి. అప్పుడు పైకి చూసి, ఆహా ఎంత బాగుంది, పైన నేను ఇప్పటి వరకు ఈ మురుగులోనే ఉన్నాను, ఇప్పటి వరకు ఇక్కడే జరుకున్నాను, ఇదే లోకం అనుకున్నాను, కానీ పైన ఎంత చక్కని ఆకాశం, ఎంత అద్భుతమైన సృష్టి ఉందని చెప్పి అప్పుడు పైకి చూస్తాయండి. కానీ ప్రయోజనం ఉందా? లేదు. చూసినట్లయితే వేటగాడు సదృశంగా సాతాను నిన్ను మరణానికి తీసుకెళ్ళక ముందే నువ్వు మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేని వైపు చూస్తే దేవుడు శ్రేష్టమైన జీవితానికి ఇస్తాడు. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకుండా పైనుండి వాటి మీద మనసు పెట్టడం వాక్యం సెలవిస్తుందిగా. ఈ లోకంలోనే ఏదో ఉంది అని చెప్పి లోకంలోని పాపంలో చాలామంది జుర్రుకుంటూ చివరికి ఆ పాపంలో మురికిలో కూరికిపోయి వారి జీవితాన్ని అర్థాన్ని ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం జయించాలి బ్రదర్. యోనా ఏం చేశాడు? యోనా దేవుని ఆజ్ఞని మీరాడు. దేవుని ఆజ్ఞ మీరటం వల్ల ఏమైంది? యోనా ఒక్కడు చేసిన తప్పిదం వల్ల ఓడలో ఉన్న అందరూ కూడా భయంకరమైన తుఫాను వచ్చేసింది, భయంకరమైన అలజడి. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు. దేవుడు నినివే పట్టణం వెళ్ళి సువార్త చెప్పమని మాట్లాడితే తర్షీషు పట్టణం పాడిపోతున్నాడు యోనా. అలా యోనా చేసిన తప్పిదం బట్టి ఓడంతా అల్లకలవరం, సముద్రం అంతా కూడా భయంకర తుఫాను, అక్కడ ఓడ చుట్టూ భయంకర కలవరం, ఆందోళన, అలజడి. నీ కుటుంబంలో కలుగుతున్న కలవరం కారణము నువ్వేనేమో. ఈరోజు నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కారణం నువ్వేనేమో. దేవునితో మాట్లాడుచున్నాడు. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నామో, దేవుడు ఆజ్ఞ మీరుతున్నాయేమో. నువ్వు దేవుడు ఈ యొక్క పని ప్రారంభించమంటే, ఈ వ్యాపారం ప్రారంభించమంటే నువ్వు ఇష్టానుసారంగా నీకు ఇష్టమైన వ్యాపారం ప్రారంభించావు. దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టమైన వ్యాపారం ప్రారంభించేమో. ఒకవేళ నీ లాభం కోసము దేవుడు చేయమని పని చేయకుండా మరి వ్యర్థమైన కార్యాలు చేస్తాయేమో. ప్రభునితో మాట్లాడుచున్నాడు. ఎందుకోసమంటే ఒకవేళ దేవుడు నిన్ను పరిచర్య కోసం, దేవుని పరిచర్య చేయమంటే పరిచర్యలో ఉండకుండా లోకంలో తిరుగుతున్నాయేమో. ప్రభునితో మాట్లాడుచున్నాడు. ఈరోజు నీకు కలుగుతున్న తుఫాన్లు, నీ ఇంట్లో తుఫాన్ అంటే పరిస్థితి, నీ బిడ్డలకు అనారోగ్యం, నీ కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు, నీ కుటుంబంలో భయంకర ఆర్థిక సమస్యలు, రకరకాల మరి ఎదురు దెబ్బలకు కారణం అంటే దేవుని ఆజ్ఞ మీరిన వ్యక్తిగా ఉన్నాయేమో. దేవుని ఆజ్ఞ మీరినప్పుడు ఏమైంది? తుఫాన్ వచ్చేసింది. ఈరోజు ఆలోచన చేసినట్లయితే తప్పిపోయాడు దేవుని ఆజ్ఞ విషయంలో యోనా. అందుకే ఆ తుఫాను. మళ్ళా పశ్చాత్తాపడి సువార్త చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఆత్మ రక్షణ, ఆత్మ పంట దేవుడు యోనా విషయంలో జరిగించాడు. యోనా ద్వారా దేవుడు జరిగించాడు. ప్రభునితో మాట్లాడుచున్నాడు. ఈరోజు తప్పిపోయిన వ్యక్తులను ఉండొద్దు. తప్పిపోయిన కుమారుడు ఏం జరిగింది? లోకాసువార్త 15:11-32 చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నంత వరకు మంచి స్థితిలో ఉన్నాడు, మంచిగా జీవించాడు. 3 పూట్ల ఆహారము సమృద్ధిగా, అతనికి చుట్టూరు పాలేర్లు, ఏది కావాలంటే అది ఇచ్చే వ్యక్తులు, అంతా కూడా రాజభోగం, మంచిగా సమృద్ధి, శ్రేష్టమైన స్థితిలో, మంచి స్థితిలో ఉన్నాడు, మంచి జీవితం జీవిస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కూడా దూరంగా వెళ్ళిపోయాడు తండ్రిని విడిచి. ఎప్పుడైతే తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోవటం ప్రారంభించాడో జరిగిన విషయం ఏంటండి? తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు స్నేహితులు ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ చుట్టూరే ఉన్నారు, బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టుగా అందరూ కూడా తనతో పాటు ఉన్నారు. కానీ కొంత సమయానికి కూర్చుని తింటే ఆ కొండలని తరిగిపోతాయి అంటారు కదా, తన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. చివరికి తింటాక తిండి లేని పరిస్థితికి వచ్చింది. అతడు పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైందండి? పందులు పొట్టు తింటాక పరిస్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తపడి మళ్ళా తండ్రి ఇంటికి చేరాడు. మళ్ళా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి ఇంటికి చేరాడో అతను కోల్పోయిన దాన్ని మరలా అతను పొందుకోగలిగాడు. కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన వస్త్రాలు, కోల్పోయిన పూర్వ వైభవం అంతటిని కూడా తండ్రి దగ్గర పొందుకోగలిగాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడుగా ఈరోజు వాక్యం నువ్వున్నావేమో. ప్రభునితో మాట్లాడుచున్నాడు. ఏ స్థితిలో తప్పిపోయావు? తండ్రికి సాదృశ్యంగా దేవుని సన్నిధి, దైవజనుని సహవాసం ఉంది. దైవజనుని సహవాసంలో దేవుని మందిలో ఉన్నంత వరకు మంచి స్థితిలో ఉన్నాం, ఆరోగ్యంతో ఉన్నాం, ఆశీర్వాదం ఉంది, సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని సంధికి, సహవాసం దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోయావో అన్నింటినీ కోల్పోతున్నావు కదా. ప్రభునితో మాట్లాడుచున్నాడు. మరలా బుద్ధి తెచ్చుకుని తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తండ్రి ఇంటికి చేరాడో, నీ దేవుని దగ్గరికి, నీ మందిరం దగ్గరికి, నీ సహవాసం దగ్గరికి, నీ దేవుని పాదాల దగ్గరికి చేరి పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే
తప్పిపోయిన కుమారుడిని హత్తుకున్నట్టుగా నా ప్రభు నిన్ను హత్తుకుంటాడు. ఆయన నీకు కావాల్సిన అన్నింటిని కూడా ఆయన యోబు కోల్పోయిందని రెండంతరికి ఇచ్చినట్లుగా రెండంతరికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2:5 ఇదిగో ఏ స్థితిలో పడితే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటికి ఇచ్చేయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్లా చేస్తే సరే, లేకపోతే దీపస్తంభం తీసేస్తాను అంటున్నాడు. దీపస్తంభం తీసివేస్తాను దాని చోట్లోంచి అంటున్నాడు. దీపస్తంభం అంటే నీ ప్రాణంకి నష్టం కలగముందే నువ్వు పడిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మొదటి కీళ్ళు చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ స్థితిని మారుస్తాడు. దౌర్భాగ్య స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. తప్పిపోయిన స్థితిని గ్రహిస్తున్నావు, నువ్వు ఏ స్థితిలో పడ్డావు జ్ఞాపకం చేసుకుంటున్నావు, ప్రభునితో మాట్లాడుతున్నావు. జయించిన వారిలాగా ఉండాలని మనము. యోబు గారు జయించలేదా? ఎంత శోధన, అతనికి వచ్చిన శ్రమ ఎవరికైనా వచ్చిందా? అతనికి ఎలాంటి శోధన వచ్చిందండి? భయంకరమైన శ్రమ అతను ఎదుర్కోగలిగాడు. జయించాడండి యోబు గారు. జయించాడు కాబట్టి చూడండి ఎంత స్థితి. పిల్లలను కోల్పోయాడు ఒక్కసారిగా. పశువులన్నీ కూడా చనిపోయినాయి. తన పంట అంతా కూడా నష్టం వచ్చేసింది. తన ఆస్తి అంతా కూడా ఒక్కసారిగా కోల్పోయింది. అన్నిటిని కూడా పొందుకున్న వాటిని ఒకసారి కోల్పోయాడు. తన పిల్లలందరూ కూడా చనిపోయారు. ఆస్తి కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, అన్నిటిని కూడా కోల్పోయాడు. ప్రియరా, అన్నిటి విషయంలో నష్టం ఎదుర్కొన్నాడు. చివరికి తన శరీరంలో కూడా మరి భయంకర పుండ్లు, కురుపులు వచ్చేసినాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అంటాడు కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక అన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుని కష్టాల్లో కూడా స్తుతించాడు కాబట్టి, శోధనలో జయించాడు కాబట్టి, విశ్వాసం కాపాడుకుని భక్తిని విడిచిపెట్టకుండా ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు కాబట్టి యోబు గారు కోల్పోయిందని రెండంతగా దేవుడు ఇచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కోల్పోయిందని రెండంతగా నువ్వు పొందుకోవాలంటే స్తుతిస్తాం ప్రారంభించు. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు జయిస్తాం నేర్చుకో. విశ్వాసం కాపాడుకుని నేర్చుకో. దేవుడు యోబు కోల్పోయిందని రెండంతగా ఇచ్చినట్లుగా నువ్వు కోల్పోయిందని దేవుడు నీకు రెండంతగా దయచేయను గాక. తప్పనిసరిగా ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు దేవుడిని స్తుతించడం నేర్చుకుంటే, దేవుని వైపు చూస్తూ నేర్చుకుంటే, దేవుని వైపు తిరగటం నేర్చుకుంటే, పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ యొక్క శ్రమను నాకు మేలుకరంగానే, అది నాకు మంచిదని నువ్వు భావించి స్తుతిస్తూ ప్రారంభించి, శోధించబడిన మీట సువర్ణంగా మార్చబడతావనే ఆ యొక్క విశ్వాసము, ఆ భక్తి జీవితాన్ని నువ్వు కలిగినట్లయితే తప్పనిసరిగా నా దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగోలు వారు తిండి విషయంలో కూడా అపవిత్రపడతానికి ఇష్టపడలేరు. రాజు భుజించిన మాంసాహారము, ఆ భోజనము కూడా తింటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే రాజు భుజించే ఆ మాంసాహారము తినటం వల్ల వారి శరీరం అపవిత్రపడుతుందని చెప్పి గ్రహించారు. కాబట్టి వారు మాకు శాకాహారమే ఉండగాని మాంసాహారం మాకు వద్దు అని చెప్పి వారు జయించారు. తిండి విషయాన్ని కూడా జయించారు. అపవిత్రపడతానికి ఇష్టపడలేరు. కారణం ఏంటంటే వారు తినేవచ్చు, కానీ ఎందుకు తినలేదంటే ఆ రాజు భుజించే భోజనము విగ్రహాలకు బలిస్తారు. బలించిన తర్వాత తీసుకొస్తారు. ఆ మాంసంలో మొత్తం ఉంటుంది. అందుకనే ఆ యొక్క ద్రాక్షరసం కానీ మాంసం కానీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే శరీరం అపవిత్రం అవడం ఇష్టం లేదు. రాజు భుజించే ఆహారము వారు నిరాకరించారు, తిండిని జయించారు. కాబట్టి ఆ యొక్క బబులోను దేశంలో వాళ్ళందరికంటే, జ్ఞానులందరికంటే 10 జ్ఞానం సంపాదించుకోగలిగారు. సింహాల బోన్లో వేస్తారని తెలిసిన దానియేలుకి, అయినప్పుడు కూడా ప్రార్థన మాత్రం మానలేదు. అగ్నిగుండంలో వేస్తారని చెప్పారు. షద్రకు మేషకు అబేద్నెగోల్ని వారు అవసరమైతే అగ్నిగుండంకి వెళ్తాకని సిద్ధపడరు, కానీ ఆ యొక్క బంగారు ప్రతికి మాత్రం మనం నమస్కారం చేయలేదు. అంటే పాపము చేయడానికి వారు రాజీ పడలేదు. అగ్నిగుణం లాంటి వెళ్తాకు సిద్ధపడరా. అయినప్పుడు కూడా దేవుడు అగ్నిగుణంలో వారు పక్షంగా నిలబడి 4వ వ్యక్తిగా ఉండి అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడాడు. ప్రియరా, కారణం ఏంటంటే ఈరోజు మనం పాపను జయించే వాళ్ళగా ఉండాలి. షద్రకు మేషకు అబేద్నెగోలాగా భక్తిలో రాజీ లేని భక్తి చేయాలి. జయించే వాళ్ళగా ఉన్నప్పుడు దేవుడు శ్రేష్టమైన కృపణిస్తాడు. ఈరోజు ప్రభుతో మాట్లాడుతున్నాడు. చాలామంది ఈరోజు ఎలా అయిపోయారంటే ఒక సెల్ ఫోన్ జయించలేరు, ఒక నిద్రను జయించలేరు. ప్రార్థన చేద్దామంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మరి ఉపవాసం ఉండి దేవుని సందులో గడుపుదామంటే ఏదో తిండి మీద ధ్యాస వచ్చేస్తూ ఉంటుంది. ఉపవాసం ఉండలేరు, ప్రార్థన చేయలేరు, ఒక రాత్రి నిద్ర కాయలేరు, కనీసం సెల్ ఫోన్ జయించలేరు, సినిమాలు జయించలేరు, టీవీ సీరియల్ జయించలేరు చాలామంది. అలాగే ఒకవేళ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఆ సమయంలో దేవుని మందిరికి వెళ్తాక ఇష్టపడరు. కనీసం క్రికెట్ మ్యాచ్ జయించలేవు నువ్వు. ఈరోజు ఇక దేన్ని జయిస్తావు? నీ శరీరాన్ని జయించలేని వ్యక్తిగా ఉన్నావు. నీ నోరును కాచుకోలేకపోతున్నావు. ఏదైనా కష్టము, భయంకరమ శోధన ఎదురైనప్పుడు తోలాడ మాట్లాడతావు. నోరుని జయించలేవు, తిండిని జయించలేవు, నిద్రను జయించలేవు, శరీరాన్ని జయించలేవు. వ్యర్థమైన వాటి చూడకుండా కళ్ళు తిప్పుకోమని వాక్యం సెలవిస్తుంటే అశ్లీల చిత్రాలు చూస్తే అపవిత్రపడిపోతూ ఉంటావు. ఇంక దేన్ని జయిస్తావు నువ్వు? జయించిన వాడు నువ్వు దేవుడు శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వాలని ఆశపడుతుంటే ఈరోజు లోకంలో పడిపోతున్నావు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు.
మోషే గారు చూస్తాము హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 24, 25, 26 వచనంలో అల్పకాల పాప భోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పడేది గొప్ప భాగ్యంగా, రాజకుమారుడిగా ఉండటం కంటే దేవుని ప్రజలతో పాటు నింద శ్రమ అనిపిస్తున్న గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. రాజకుమారుడిగా ఉంటానికి ఇష్టపడలేదు, అల్పకాల పాప భోగం అనిపిస్తానికి ఇష్టపడలేదు, రాజ్యాధికారాన్ని పక్కన పెట్టేశాడు. రాజకుమారుడిగా ఉన్నప్పుడు రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది, అధికారం పక్కన పెట్టేశాడు. అలాగే రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తారు, ఆ యొక్క సుఖభోగాలు పక్కన పెట్టేశాడు, రాజ్యాధికారం పక్కన పెట్టేశాడు, ధనం పక్కన పెట్టేశాడు. అన్నింటిని కూడా పెంటగా ఎంచుకున్నాడు దేవుని కోసం, క్రీస్తు కోసం నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. కాబట్టి మోషే గారు అనేక మంది నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు అతన్ని. అంతేకాదు 10 ఆజ్ఞలు పలుకులు పట్టుకునే గొప్ప కృపను దేవుడు ఇచ్చాడు. మోషే గారి ద్వారా చేయించిన అద్భుతాలు దేవుడు ఎవరి ద్వారా బైబిల్ గ్రంథంలో జరిగించదంటే ఎంత గొప్ప కృప పొందుకున్నాడు. మోషే గారు నిజంగా గొప్ప నాయకుడిగా, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తిగా దేవుడు కృపను పొందుకోగలిగాడు మోషే గారు. ఈరోజు ఆలోచిస్తున్నట్లయితే జయించేవారిలాగా ఉండాలి. ఒక గోతులో వేయబడ్డాడు యేసేపు, కానీ అదే యేసేపుని దేవుడు నిలబెట్టి ఏ అన్నదమ్ములు అయితే విడిచిపెట్టేశారో అదే అన్నదమ్ములు మరలా సహాయం కోసం వచ్చి యేసేపు దగ్గర చేతిలాగా దేవుడు నిలబెట్టాడు. ఐగుప్తుకే గొప్ప రాజుగా ఒక ఉన్నతమైన స్థితిలో యేసేపు నిలబెట్టాడు. కారణం ఏంటంటే యేసేపు జయించాడు. దేని జయించాడు? పాపం చేయడానికి అవకాశం వచ్చింది, కానీ పాపం చేయకుండా పాపం చూసి పారిపోయాడు. కాబట్టి యేసేపుని దేవుడు గోతులు వేయబడిన వ్యక్తిని, బానిసగా వచ్చిన వ్యక్తిని ఐగుప్తుకే గొప్ప మంత్రిగా అనేక మందికి ఆహారం పెట్టే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు యేసేపుని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే జయించే వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఈరోజు జయించే వ్యక్తులను ఉంటున్నావా? తప్పిపోయే వ్యక్తిలా ఉంటున్నావా? పడిపోయే వ్యక్తిలాగా ఉంటున్నావా? పాపం చూసి పాపానికి లొంగిపోయే వ్యక్తిగా ఉంటున్నావా? పాపను ఎదిరించి విశ్వాసంగా ముందుకు సాగుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన, భక్తినిలో వాక్యము, ప్రార్థన నువ్వు పడిపోకుండా నిలబెడుతుంది. స్తుతి, ఆరాధన, సంఘ సహవాసమును ఆత్మీయంగా పడకుండా నిలబెడుతుంది. ఒక సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఎలా అయితే ఆ సెల్ ఫోన్ ఉపయోగపడుతుందో, ఛార్జింగ్ లేకపోతే సెల్ ఫోన్ పనిచేయదు. అలాగే ప్రియరా, అది ఎంత ఖరీదైన సెల్ ఫోన్ అయినా సరే అది ఛార్జ్ చేయబడాలి. అలాగే ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధన, సంఘ సహవాసం ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా అందరికీ ఉపయోగపడేలాగా పాపంలో పడిపోకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప నీకు దయచేయనుగాక. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించింది. వారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఏసిన వరకు ప్రతి సమస్యపై జయము కలిగాక, విడుదల కలిగాక. అయ్యా, తప్పిపోయే వ్యక్తులాగా ఉంటాక వీలదు, కానీ జయించే వ్యక్తులాగా, విశ్వాస వీరులాగా ప్రార్థనా శక్తితో నింపండి, బలపరచండి. ఈ ప్రార్థనలోకి ఇస్తున్న వారు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఏసిన విడుదల కలుగాక, ప్రతి సమస్యని కాడి విరగొట్టబడిగాక, ప్రతి అపిత్రాత్మకిపై జయము దయచేయండి. అయ్యా, మంచి ఆరోగ్యం దయచేయి, పరీక్షల్లో జయం దయచేయి, మంచి జాబ్స్ దయచేయి. మరి కుటుంబంలో వెలుబడి చేస్తున్న ప్రతి సమస్యను కానీ విరగొడుతున్నారు బా. ఏ ప్రార్థన జవాబు ఎదురు చూస్తున్నారో జవాబు దయచేసి మేలు చేయమని ఏసిన బాధను పడి సమర్పిస్తున్నాడు నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాక్యాలను మరింత చూడాలంటే ఏసులోని రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.